ఈరోజు సిరిసిల్ల ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది. మధ్యమానేరు నిర్వాసితులం మేము. మాకు గెజిట్ నెంబర్ రాలేదు, కుటుంబ ప్యాకేజీలు రాలేదు. కాబట్టి మేము ఈరోజు వచ్చి కలెక్టర్ గారు చేసిన అన్యాయం మీద సార్కు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. చర్యలు తీసుకోమని మేము చెప్తున్నాం. కేసు కూడా నమోదు చేయమన్నాం. సంజయ్ కుమార్ జా అనే కలెక్టరు ఆయన ఉన్నన్ని రోజులు మేము ఎప్పుడు పోయినా మమ్మల్ని నిర్లక్ష్యంగా మాట్లాడడం కానీ మాకు దరఖాస్తులు పట్టించుకోలేదు. ఉల్టా మా మీదనే కేసు పెడతాను మమ్మల్ని బెదిరించాడు. చివరికి విసిగిపోయి మేము ఈరోజు ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చినాము. ఆ కలెక్టర్ గారి మీద కేసు నమోదు చేయమని రిపోర్ట్ కూడా ఇచ్చినాము. ఇస్తే సారు కలెక్టర్ మీద కేసు చేయడం నా పరిధి కాదు, ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్. కొత్త కలెక్టర్ గారు వస్తున్నారు, ఇప్పుడు మేడం వస్తారు, వచ్చిన తర్వాత నేను డిస్కస్ చేస్తానని చెప్పారు. ఏ విధంగా అయినా సరే మాకు న్యాయం జరిగితే సంతోషం సార్. ఇంతకు మించి మాకు ఎవరు పగలేదు, వ్యక్తిగతంగా మేము ఎవరిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. ఏళ్ల తరబడి తిరుగుతున్నాం కాబట్టి దయచేసి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు అది పోతే ఇంకోటి తీసుకొద్దాం. మీరు అభివృద్ధిగా పెడతాం. నీకు లేదా నీకు లేదా ఊరికి లేవా రాజ్యాంగం లేదా నీకు? వాడు చేయడానికి ఇబ్బంది పడ్డాము, వాడు చేయడానికి ఇబ్బంది పడ్డాము, వాడుకొని చేస్తున్నాము. మీకు జీతాలు మేము మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నాం. మీరు ఏసారి చెప్తున్నావు, ఏసారి చెప్తున్నావు. మా హక్కులు రోడ్డు మీద లేదు అని చెప్పాలి. మా హక్కులు ఎక్కడ మీరు చేసుకోవచ్చు. మా హక్కులు మీరు భంగం కల్పిస్తారా? ఎస్ఐ గారు భంగం కల్పిస్తారా? ఇబ్బంది కూడా చేస్తున్నాం. మా సంబరాలు మేము చేసుకుంటున్నాము. మా కొత్త కూడా శాతం పడుతున్నాము. ఇక్కడే చేసుకుంటున్నాం మేము. ఎందుకు సార్? దేనికి 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 సార్? దేనికి చెప్పండి. మాకు హక్కులు లేవా? అంటే ఇంటర్ క్లాస్ మాకు వర్తించదా? ఎవరు చెప్పారు? నాకు రూల్ అంటే తెలియదు, స్టడీ తెలియదు. లొల్లి చేయకండి. అంటే మాకుంది, మాకు రైతు మాకు లేవా? మేము బాలబాబులు ఎత్తున్నాం, బాలబాబులు ఎత్తున్నాం. మీరేం చేస్తున్నారు మమ్మల్ని? అవును సార్, మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? అవును మేము చేస్తున్నాం కదా. అవును అక్కడ చేస్తున్నాం. సార్